మీలాంటి బ్రిలియంట్ ఆఫీసర్తో వర్క్ చేయాలని నా చిన్ననాటి కోరిక సార్. మీరు ఇంగ్లీష్ సినిమా ట్రైనింగ్ డే చూసారా? అదే సార్, అందులో ఓ సీనియర్ ఆఫీసర్ ఉంటాడు సార్, కానీ అదో సార్. సార్ 2 ఇన్సిడెంట్ జరిగాయి సార్. అందులో 3 మనుషులు చనిపోయారు సార్. దొరికిన లెటర్స్లో ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంది. పైగా ఆ కిల్లర్ 10 మందిని చంపి తీరుతానని ఏదో పిచ్చి లెక్కలు రాసుకున్నాడు సార్. అన్ని చోట్ల కామన్గా దొరికింది AB నెగిటివ్ బ్లడ్ సార్. ఖచ్చితంగా ఇదంతా చేసింది ఒక్కడే సార్. అది ఆ ఫైల్లోనే ఉంది కదా? తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. కేసు పని మీద వెళ్తున్నప్పుడు ఇంటి విషయాలు మాట్లాడకూడదు. ఎమ్ ఐ రైట్ సార్? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న. నాకు ఇంకా పెళ్లి కాలేదు. చేసుకుందామంటే అమ్మాయి మీద నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. అమ్మాయిలకు కూడా ఉంటాయి కదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్. బండి పోనీ. ఏంటి సార్, ఎందుకలా ఉన్నారు? ఈ 2 హత్యలు 7 నుంచి 8 గంటల మధ్యలో జరిగినట్టు తెలుస్తోంది. చనిపోయిన వాళ్ళు క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆధారాన్ని బట్టి చూస్తే హంతకుడు కూడా క్రైస్తవ కుటుంబంలో ఒకటి. క్రైస్తవులకి సమయం చాలా ప్రత్యేకమైంది. అలా ఎందుకు సార్? నువ్వు క్రిస్టియనే కదా? అవును సార్. పైగా పోలీసుడు కూడా. ఆలోచించు. తన ప్రవర్తనలో నేనెలాంటి మార్పు చూడలేదండి. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ఉండింది. ఇంతకు ముందొచ్చిన ఆఫీసర్ కూడా ఇవన్నీ నేను చెప్పాను. ఆ అమ్మాయి ఇక్కడున్నప్పుడు ఏ విషయానికైనా కంగారు పడ్డం, భయపడ్డం మీరు గమనించారా? హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు స్టడీస్ మీద ఫోకస్ మిస్ అవటం అలాంటిదేమైనా? మీరు అడిగేది నాకు అర్థమవుతోంది. నేను ఆ పిల్లకి క్లాస్ తీసుకునే టీచర్స్ అందరినీ అడిగాను. తను చాలా స్మార్ట్ అన్నారు. నేను చెప్పాను కదా, అలాంటి ఫీలింగ్ కలగలేదు. మాకు ప్రేయర్కి టైం అవుతుంది.